భారతదేశం గొప్ప గొప్ప ఆలయాలకు పెట్టింది పేరు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రాచీన దేవాలయాలు ఇక్కడ మన దేశంలో ఉన్నాయి. భారతదేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే అద్భుత ఆలయాలెన్నో ఇక్కడ ఉన్నాయి. అది మాత్రమే కాదు, ఇప్పటికీ కూడా కొన్ని దేవాలయాలలో దాగి ఉన్న రహస్యాలను వెలికి తీయడం ఎవ్వరి వల్ల కాలేదు. ఎన్ని పరిశోధనలు జరిగినా కొన్ని రహస్యాలు మాత్రం రహస్యంగానే మిగిలిపోతున్నాయి. అందుకేనేమో ప్రపంచం మొత్తం కూడా ఇక్కడి ప్రాచీన ఆలయాలను చూడడానికి ప్రతి సంవత్సరం వేలాది మందిగా పర్యాటకులు వస్తూనే ఉంటారు. అలాంటి అద్భుత ఆలయాలలో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఒడిషా రాష్ట్రంలోని కోణార్క్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు కూడా పొందింది. శిల్పకళా వైభవానికి పెట్టింది పేరైన ఈ ఆలయం 7 గుర్రాలు లాగుతున్న సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు. కోణార్క్ అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. కోన్ అంటే మూల అని, ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం. ఇది చంద్రభాగ నది ఒడ్డున నిర్మితమైంది. ప్రధాన ఆలయ సముదాయంలోని భారీ సూర్య విగ్రహంపై సూర్యుని కిరణాలు పడే విధంగా నిర్మించారు. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ ఈ ఆలయం యొక్క ప్రధాన ద్వారం తెరవరు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో దశాబ్దాలుగా ఈ ఆలయ ప్రధాన ద్వారం మూసే ఉంది. ఒక రకంగా దశాబ్దాలేంటి, శతాబ్ద కాలంగా కూడా ఈ ఆలయ ప్రధాన ద్వారం మూసే ఉంది. అందుకే కాబోలు ఈ ఆలయానికి భక్తుల కంటే ఎక్కువగా పరిశోధకులు, ఇక్కడి నిర్మాణాన్ని, కళాఖండాలను ఇష్టపడే ఔత్సాహికులు, పర్యాటకాన్ని ఇష్టపడేవారే ఎక్కువగా వస్తూ ఉంటారు. కోణార్క్ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేవాలయాల్లో ఒకటిగా పేరు పొందింది. దీనికి అతి ముఖ్య కారణం ఏంటంటే, ఈ ఆలయం సమీపంలో నివసించే ప్రజలు ప్రతిరోజు ఈ ఆలయం లోపలి నుంచి అనేక రకాల శబ్దాలను వింటుంటామని చెప్తారు. ఇక్కడ రాత్రిపూట ఎవరో నృత్యం చేస్తున్నట్టు వింతగొలిపే శబ్దాలు వస్తుంటాయట. ఈ కోణార్క్ ఆలయానికి ఎన్నో విశిష్టతలున్నాయి. ఇలాంటి కట్టడం ప్రపంచంలోనే లేదు అంటే నమ్మక తప్పదు. ఈ వీడియోలో కోణార్క్ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఆలయ విశేషాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరిక వీడియోలకు వెళ్ళిపోదాం పదండి. ఓ కథ ప్రకారం సూర్యుడు అర్కుడు అనే రాక్షసుణ్ణి ఈ ప్రాంతంలోనే సంహరించాడని, అలాగే ఒడిశాలో ఉన్న 5 పుణ్యక్షేత్రాల కోణంలో సూర్యుడు వెలిసిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతానికి కోణార్క్ అనే పేరొచ్చిందని విభిన్న కథనాలు వినబడుతుంటాయి. ఒకప్పుడు ఈ ఆలయం పైభాగంలో దాదాపు 52 టన్నుల బరువు గల భారీ అయస్కాంతం ఉండేదట. ఆ తరువాతి కాలంలో దానిని విదేశీయులు కొల్లగొట్టి దొంగిలించుకుపోయారు. వందల సంవత్సరాల క్రితం మూసివేసిన ఈ కోణార్క్ దేవాలయం భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రానికి సుమారు 22 మైళ్ల దూరంలో చంద్రభాగ నది ఒడ్డున నిర్మించబడింది. భారతదేశంలోనే అతిపెద్ద ఆలయం ఇది. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఆలయం. ఈ ఆలయం యొక్క వైభవం, అద్భుతమైన నిర్మాణం కారణంగా ఇది భారత ప్రభుత్వం ప్రకటించిన అత్యంత పురాతన, మహిమగల అతిపెద్ద 10 దేవాలయాల్లో ఒకటిగా పరిగణిస్తారు. రథం ఆకారంలో ఉండే ఆలయం. ఈ ఆలయం చుట్టూ 12 భారీ చక్రాలతో 7 పెద్ద గుర్రాలు లాగుతున్నట్టుగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదే ఆలయ ప్రధాన ద్వారం. ఇక్కడ ఈ శిల్పాలను చూడండి. మనిషి మీద దాడి చేస్తున్న ఏనుగు, ఆ ఏనుగుపై దాడి చేస్తున్న సింహం కనబడుతున్నాయి కదా. అహంకారానికి, పొగరుకి సింహం నిదర్శనమైతే ఏనుగు ధనానికి ప్రతీక. ఈ 2 మనిషికి ఉంటే పతనం తప్పదు అనేది ఈ శిల్పం మానవాళికిస్తున్న సందేశంగా చెప్తారు పెద్దలు. ఇక ఈ అశ్వశిల్పాలను చూడండి. 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉండే ఈ అశ్వాలు వీరత్వానికి, బలానికి ప్రతీకలుగా చెప్తారు. ఇక ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారు అన్న విషయంలో విభిన్న కథనాలున్నాయి. ఒకప్పుడు శ్రీకృష్ణుని కొడుకు అయిన సాంబుడు తన ప్రవర్తన కారణంగా మునుల శాపానికి గురయ్యాడు. అయితే ఆ శాప విమోచనం గురించి ఎంతో ప్రయత్నించగా మునుల ద్వారా ఆ శాపం నుంచి విముక్తిని ఇచ్చేది కేవలం సూర్య భగవానుడే అని తెలుసుకుంటాడు. ముని వచనం ప్రకారం సాంబుడు చంద్రభాగ నది ఒడ్డున సూర్య భగవానుని కోసం 12 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు ఆ సూర్య భగవానుడు సంతోషించి సాంబుడిని శాపం నుండి విముక్తుని చేశాడు. ఆ తర్వాత సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడే ఒక గొప్ప సూర్య దేవాలయం నిర్మించారని చెప్తారు. సాంబుడు ఎక్కడైతే 12 సంవత్సరాలు తపస్సు చేశాడో అదే స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయంలోని సూర్య భగవానుడి ప్రధాన విగ్రహాన్ని లంక సృష్టికర్త అయిన విశ్వకర్మ స్వయంగా నిర్మించాడని చెప్తారు. కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఆధునిక కాలంలో గంగ రాజవంశానికి చెందిన పాలకుడు నరసింహదేవ్ నిర్మించాడని చరిత్ర చెబుతోంది. దీని నిర్మాణానికి సంబంధించిన కథనం కూడా ఆసక్తిగా ఉంటుంది. దాదాపు 1200 మంది కూలీల సాయంతో 1250 సంవత్సరంలో దీన్ని నిర్మించారట. ఈ ఆలయానికి సంబంధించి ప్రజల్లో అనేక నమ్మకాలు, ప్రచారాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో ఇక్కడి నుంచి కంకణాల శబ్దం, నాట్యం చేస్తున్న శబ్దాలు వస్తాయని చెప్తారు. ఎందుకంటే రాత్రిపూట రాజస్థానంలో నృత్యం చేసిన నర్తకీమణుల ఆత్మలు ఇక్కడ తిరుగుతాయని, అందుకే ఆ శబ్దాలు వస్తాయని నమ్ముతారు. 1903 సంవత్సరంలో సూర్య భగవానుడి కోణార్క్ సూర్య దేవాలయాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా ఇసుకతో నింపి మూసివేసిందని, అప్పటి నుండి నేటి వరకు ఆలయ ప్రధాన ద్వారం మూసివేయబడిందని కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది. ఈ సంఘటన జరిగి శతాబ్దం దాటిపోయినా ఆలయ ప్రధాన ద్వారం మాత్రం తెరవబడలేదు. ఈ ఆలయం 2 వేరువేరు భాగాల్లో నిర్మించబడింది. దీని ముందు భాగం చాలా వరకు ధ్వంసమైపోయింది. ఆలయంలో ఒక భాగంలో పెద్ద గాజు ఉన్న కారణంగా సూర్యుని యొక్క మొదటి కిరణాలు ఆలయం యొక్క ముందు భాగాన్ని తాకి తరువాత ప్రధాన ఆలయానికి చేరుకుంటాయి. దాదాపు శతాబ్దం క్రితం ఈ ఆలయం పైభాగంలో సుమారు 52 టన్నుల అయస్కాంతం ఉండేదని, దాని కారణంగా ఆలయంలోని సూర్య భగవానుని విగ్రహం తేలుతున్నట్టుగా ఉండేదని, అలాగే ఈ అయస్కాంతం మొత్తం ఆలయాన్ని సమతుల్యంగా సురక్షితంగా ఉంచేందుకు ఉపయోగపడేదని చెప్తారు. అయితే ప్రస్తుతం అవేవి మనం చూడలేం. ఎందుకంటే పూర్వం భారతదేశంపై సముద్ర మార్గంలో దాడి చేసిన ఆక్రమణదారులు ఈ ఆలయంలో ఉన్న భారీ అయస్కాంతాన్ని తొలగించారు. నిజానికి ఈ అయస్కాంతం కారణంగా అటు వెళ్లే ఓడలకు దిక్సూచి పనిచేసేది కాదట. దాని కారణంగా దీనిని ఎలాగైనా ధ్వంసం చెయ్యాలని అలా చేశారు అన్నది కూడా ఓ కథనం. ఎప్పుడైతే ఈ ఆలయం నుండి అయస్కాంతాన్ని తొలగించారో అప్పటి నుండి నెమ్మదిగా ఆలయంలో పగుళ్లు రావడం, విరిగిపోవడం మొదలైంది. ఈ ఆలయం గురించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. భారతదేశంలో ముస్లిం పాలకులు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని కూల్చివేసే ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో వారి నుంచి దేవతా విగ్రహాలను రక్షించుకోవడం కోసం ఆలయంలో ఉన్న ప్రధాన దేవుడు సూర్యదేవుని విగ్రహాన్ని మట్టిలో సురక్షితంగా పాతిపెట్టారని, ఆ తర్వాత ఈ ప్రతిమను అక్కడి నుంచి తీసి పూరిలోని శ్రీ జగన్నాథ దేవాలయంలో ఉంచారని కూడా చాలామంది నమ్ముతారు. అయితే ఈ కథనానికి ప్రామాణికత లేదని కూడా ఒక వాదన ఉంది. అయితే నేటికి కూడా ఒక రహస్యం మాత్రం బయటపడలేదు. అసలు ఈ ఆలయ ప్రధాన ద్వారాన్ని ఎందుకు తెరవడానికి ముందుకు రావడం లేదు? బహుశా ఈ ద్వారం తెరిస్తే ఆలయానికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందేమో. చూడాలి మరి. రాబోయే రోజుల్లో దీన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తారేమో.